ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ గురించి. సో 2025లో మంచి వాటర్ ప్యూరిఫైయర్ ఏందనేది నేను చెప్పబోతున్నాను మీకు. సో మేము రీసెంట్గా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాం ఒకటి, లివ్ ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్. సో నేను చాలా రీసెర్చ్ చేశాను, ఏది తీసుకోవాలి అసలు ఏది బాగుంటుంది అని అనుకుంటే చాలామందికి అడిగాను. బట్ నాకేమనిపించిందంటే మనకు నార్మల్ కావాల్సింది ఏంటంటే సర్వీస్. ఇయర్లీ ఎంత సర్వీస్ ఛార్జ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి అది. సో నాకెందుకో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. సో నేను మీకు చూపిస్తాను. సో నాకు లివ్ ప్యూరే ఎందుకు బెస్ట్ అనిపించిందంటే నాకు ఇది 30 months వరకు ఫ్రీ వారంటీ ఇచ్చాడు, అంటే 2.5 months అనుకోండి. సో దీంట్లో వచ్చేసరికి ఇది 7 లీటర్ కెపాసిటీ, 10 స్టేజెస్ తీసుకున్నాను నేను. మామూలుగా దీంట్లో 8 స్టేజ్ ఉంటుంది, కానీ నేను ఇది 10 స్టేజెస్ తీసుకున్నాను. అందుకోసమే నాకు ఎందుకో ఈ సర్వీస్లలో కొంచెం బాగా అనిపించింది కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అరౌండ్ మాకు 15,500 పడింది. మేము ఇక్కడ లోకల్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సో లోకల్ సర్వీస్ వాళ్ళు మాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు సర్వీస్ వాళ్ళది. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తున్నారు. సో ఇందాకే వచ్చారు. సో ఫైనల్లీ ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత మరి ఏం చెప్పారంటే మనకి ఎక్స్ట్రా ఫిల్టర్ పెట్టించుకోమని చెప్పారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఫిల్టరు. సో ఇదే ఎందుకు పెట్టించుకోమన్నారంటే మనకు బోర్ వాటర్ ఉంటాయి కదా, ఆ బోర్ వాటర్ అనేటివి డైరెక్ట్ ఉప్పు వాటర్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ అలా పడకుండా ఇందులోకి వచ్చి ఇందులో నుంచి మనకు ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అవుతాయి వాటరు. సో డైరెక్ట్ దానికి కనెక్షన్ ఇస్తే ఇన్ కేస్ మన ఉప్పు ఉన్నాయనుకోండి అవి మళ్ళీ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి, అంటే మిషన్స్ డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి సో మనకి ఫిల్టర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేటివి లోపల ఫిల్ అవుతున్నాయి అన్నట్టు. సో వాటర్ ఆ 7 లీటర్ కెపాసిటీ ఫిల్ అయిపోయిన తర్వాత బ్లూ లైట్ అనేది బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. సో కిందున్న ఏదైతే అది వాటర్ది సింబల్ ఉందో దాంట్లో లైట్ వస్తుంది వైట్ కలర్ది. సో డ్రింకింగ్ వాటర్ యొక్క TDS ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను. సో మనం ఏవైతే వాటర్ తాగుతామో ఆ వాటర్ TDS వచ్చేసి మనకు 220 బిలో ఉండాలి. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇవి వచ్చేసి నార్మల్ ట్యాప్ వాటర్ మాకు వచ్చేవి. సో ఇప్పుడు నేను మీకు TDS వాల్యూ చూపిస్తాను దీన్ని. సో ఇప్పుడు 0 ఉంది ఇక్కడ. సో డైరెక్ట్ బోర్ నుంచి వచ్చే వాటర్ TDS వాల్యూ వచ్చేసి మాది 745 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ప్యూరిఫైయర్లో నుంచి వచ్చే వాటర్ చూపిస్తాను, దాని TDS వాల్యూ ఎంత ఉంటుందో. సో ఇవి మేము తాగే వాటరు ప్యూరిఫైయర్ నుంచి వచ్చేవి. చూడండి, సో ప్యూరిఫైయర్ నుంచి వచ్చే వాటర్ యొక్క TDS 101 ఉంది, అంటే 220 బిలో ఉంది కాబట్టి తాగే వాటర్ ఇవి. సో ఈ ప్యూరిఫైయర్ ఏంటంటే మన బోర్ వాటర్ TDS వాల్యూ 1500 ఉంటుంది కదా, సో అంతవరకు దీని యొక్క కెపాసిటీ ఉంది ప్యూరిఫైర్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.